హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణలో ఇవాళ జరిగినటువంటి 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రం యొక్క కీని ఫుల్గా అన్ని క్వశ్చన్స్ యొక్క కీని అయితే ఈ వీడియోలో నేను మీకు అందిస్తాను. ఈ ప్రశ్నాపత్రము బుక్లెట్ కోడ్ ఏకి చెందినటువంటిది. మొత్తం 100 మార్కులు 100 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి కీని అయితే ఈ వీడియోలో నేను మీకు అందిస్తాను. ఒకసారి చూడండి. అయితే వీడియో చూసే ముందు నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్స్కి సంబంధించిన కావచ్చు, ఎగ్జామ్ రిజల్ట్స్కి సంబంధించిన కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని నా ఛానల్ ద్వారా మీకు అందివ్వడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు క్వశ్చన్ పేపర్ను డౌన్లోడ్ చేసుకొని కూడా నిదానంగా కూడా చూసుకోవచ్చు. ఆన్సర్స్ ఒకసారి వీడియో మళ్ళీ చూసుకుంటూ. నెక్స్ట్ దాంతోపాటు మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను చేసేటువంటి ప్రతి వీడియో యొక్క అప్డేట్ కూడా మీకు ఎప్పటికప్పుడు అందుతుంది, నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఓకే, డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, పార్ట్ ఏలో తెలుగుకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. 1 to 20 అంటే 1 నుంచి 20 దాకా ప్రశ్నలు, తెలుగు ప్రశ్నలు అయితే ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, ఈ క్రింది పట్టికలో ఇక్కడ ఇచ్చినటువంటి టేబుల్లో హ్రస్వాక్షరాన్ని గుర్తించండి అన్నాడు. హ్రస్వాక్షరం అంటే ఎలాంటి దీర్ఘాలు కానీ గుడులు కానీ లేనటువంటి అక్షరాన్ని హ్రస్వాక్షరం అంటాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో క అనేది హ్రస్వాక్షరం. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ రెండోది చూడండి. సీత పాఠశాలకు వెళ్ళింది ఏ కాలం? వెళ్ళింది కాబట్టి ఆల్రెడీ గడిచిపోయిన కాలం కాబట్టి ఇది భూతకాలం కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ అదేవిధంగా చైత్రమాసంలో మొదటి తిథి పాడ్యమి రోజు వచ్చే పండుగ ఏదంటే ఇక్కడ ఉగాది అని చెప్తున్నాం మనం. ఇక ఉగాది అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ దక్షిణ గంగా అని ఏ నదికి పేరు అనేది దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ సి గోదావరి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, ఐదో ప్రశ్న చూడండి. ఇక్కడ తన కోపమే తన డాష్ అన్నాడు. తన కోపమే తనకు శత్రువు కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ సి. నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ కాశ్మీర్గా భావించే జిల్లా ఏదంటే సరైన సమాధానం ఏంటంటే దీనికి ఆదిలాబాద్ కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ దీంతోపాటు క్రింది వాక్యంలో సంశ్లేషాక్షర పదాన్ని గుర్తించండి అని ఒక వాక్యం అయితే ఇచ్చాడు. ఇక్కడ జ్యోత్స్న బడి పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్ళింది. ఇక్కడ సంశ్లేషాక్షరం అంటే ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు ఉన్నటువంటి అక్షరాన్ని ఏమంటామంటే పదాన్ని ఏమంటామంటే సంశ్లేష అక్షరం అంటాం. సో సంశ్లేష అక్షర పదం అంటాం. సో ఇక్కడ జ్యోత్స్నలో ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు ఉన్నాయి కాబట్టి అది రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ పకపక అనే పదానికి జత చేయదగిన పదాన్ని గుర్తించండి అన్నాడు. పకపక ఏం చేస్తామంటే మనం నవ్వుతాం కాబట్టి సో డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా 9వ ప్రశ్న చూడండి. సాధారణ పనులు సమకూరు ధరలోన గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి అన్నాడు. ఇక్కడ గీత గీసింది ధర అనే పదాన్ని కాబట్టి ధర అంటే ఈ ఇలలో లేదా భూమిలో కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. భూమి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ గాథా సప్తశతి ఏ భాషలో సంకలనం చేశారని చెప్తా ఉన్నారు. ఇది ప్రాకృత భాష కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఆంధ్ర కేసరి అనే పదంలో ఉన్న జంతువు పేరు గుర్తించండి. ఇక్కడ ఉన్నటువంటి దానిలో కేసరి అనేది సింహానికి చెందినది కాబట్టి సింహం అనేది సి ఆప్షన్ కాబట్టి సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా మన మేలు కోరువాడు స్నేహితుడు. మేలు గీత గీసిన పదానికి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాన్ని గుర్తించండి అన్నాడు. మేలుకు వ్యతిరేక అర్థం ఏంటంటే కీడు కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 13వ ప్రశ్న చూడండి ఒకసారి. మెగస్తనీసు ఎవరి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడని చెప్తున్నాడు. దీనికి సరైన సమాధానం శాతవాహనుడు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్రింది బొమ్మలలో సరళాక్షరాలు గల పదాన్ని గుర్తించండి అన్నాడు. ఇక్కడ నిచ్చెన ఇక్కడ ఒత్తు పదం వస్తుంది కాబట్టి సరళాక్షరం కాదు. కన్ను ఇక్కడ కూడా ఒత్తు పదం వస్తుంది. ముగ్గు ఒత్తు పదం వస్తుంది. ఈగ అనేది సరళాక్షర పదం కాబట్టి ఈగ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. 15వ చూడండి. పద్మ తెలివైన బాలిక, ఆమె రోజు కథల పుస్తకాలు చదువుతుంది. పై వాక్యంలో సర్వనామం గుర్తించండి అన్నాడు. సర్వనామం అంటే పేరుకు బదులుగా వాడేది కాబట్టి ఆమె అనేది సర్వనామం కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ అనేది ఆప్షన్ సి. నెక్స్ట్ క్రింది పదాలలో మాసం పేరు అంటే నెల పేరు ఏంటంటే ప్రభవ, విభవ ఇవన్నీ కూడా సంవత్సరాల పేర్లు. ఫాల్గుణ అనేది మాత్రం నెలకి సంబంధించిన పేరు కాబట్టి ఇది ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ 15వ ప్రశ్నలో. నెక్స్ట్ 17వ ప్రశ్న చూద్దాం. ఇక్కడ ఈ క్రింది పదంలో లోపించిన హల్లులను గుర్తించండి అన్నాడు. చమ్ ఇచ్చి మధ్యలో 2 ఖాళీలు అయితే ఇచ్చాడు. అక్కడ చందమామ అనేది ఫిలప్ చేయాలి మనం. సో ఇక్కడ ఖాళీలో ఉండాల్సిన అక్షరం ఏంటంటే ద మా కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 18 నుంచి 20 ప్రశ్నలు ఏంటంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చిండు. దానిలో నుంచి 2 ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. 3 ప్రశ్నలు చూద్దాం. దానిలో రామయ్య భార్య పేరే ఏమిటి అని. రామయ్య భార్య పేరు ఏం పేరు అంటే అతని భార్య పేరు సీత అని ఇక్కడ ఇచ్చారు కాబట్టి
సీత ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తేజ ఎక్కడ చదువుతున్నాడు? తేజ కర్నూలులో చదువుతున్నాడని ఇక్కడ ఇవ్వడం జరిగింది పారాగ్రాఫ్లో, ఇతడు కర్నూలు అని. సో కర్నూలు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కుటుంబం అంతా కలిసి ఎక్కడికి వెళ్ళారు? ఓ రోజు అందరూ కలిసి తోటకి వెళ్ళారని ఇక్కడ ఇచ్చారు. సో తోట ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎక్కడ ఉందో చూద్దాం ఇక్కడ ఒకసారి. తోటకి అనేది డి, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా తెలుగుకు సంబంధించిన ప్రశ్నలు అయిపోయినాయి 1 to 10, 1 to 20. సో మీ మార్క్స్ అయితే చెక్ చేసుకోండి ఎన్ని వచ్చినాయో దీనికి సంబంధించి. నెక్స్ట్ ఇప్పుడు ఇంగ్లీష్ చూద్దాం మనం. ఇక్కడ ఇంగ్లీషు 21 to 45 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అవర్ హార్స్ ఈజ్ డాష్ దెన్ ఏ ప్యాలెస్ అన్నాడు, అంటే బిగ్గర్ అని చెప్పాలి ఇక్కడ, కంపారిటివ్ డిగ్రీ కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. బిగ్గర్ దాన్ ఎ ప్యాలెస్ అని. నెక్స్ట్ విమల లైక్స్ సింగింగ్ దాన్ డాన్సింగ్, అంటే సింగింగ్ బట్ అండ్ ఆల్దో డాన్సింగ్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏదంటే విమల లైక్స్ సింగింగ్ అండ్ డాన్సింగ్, అంటే రెండు ఇష్టపడుతుంది కాబట్టి అదే ఆన్సర్. నెక్స్ట్ ప్లూరల్ ఆఫ్ థీఫ్ అన్నాడు. థీఫ్కి ప్లూరల్ ఏంటంటే థీవ్స్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. థీవ్స్ దొంగలు. ఐ హ్యావ్ మెనీ వీల్స్ ఐరన్ అండ్ రైల్స్ హూ ఎమ్ ఐ, అంటే దీనికి సరైన సమాధానం ఏంటంటే ట్రైన్. ట్రైన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 25వ ప్రశ్న చూద్దాం ఇక్కడ మనం. రాము టుక్ అవుట్ హిస్ బుక్ డాష్ డిడ్ నాట్ రైట్ ఎనీథింగ్ బట్ డిడ్ నాట్ రైట్ ఎనీథింగ్. సో ఈ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ అన్ ఆర్డర్ అన్నాడు. ఏ మర్చెంట్ కాల్డ్ హరిచంద్ దేర్ లివ్డ్ ఇన్ ఢిల్లీ అన్నాడు. ఫస్ట్ దేర్ లివ్డ్ అనేది రావాలి కాబట్టి 3 అనేది ఫస్ట్ రావాలి. దేర్ లివ్డ్ ఏ మర్చెంట్ కాల్డ్ హరిచంద్ ఇన్ ఢిల్లీ కాబట్టి 3, 1, 2, 4 ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బీస్ లివ్ ఇన్ ఏ హైవ్ బరో స్టై కెన్నల్ అనేది ఇక్కడ. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఇక్కడ కెన్నెల్ అనేది అనుకుంటున్నాము, ఒకసారి చెక్ చేసుకుందాం మళ్ళీ కీ వచ్చిన తర్వాత. ఆప్షన్ డి అనుకుంటున్నాం. నెక్స్ట్ పుట్ దిస్ పోస్టర్ ఆన్ నోటీస్ బోర్డ్ కాబట్టి ఆన్ అనేది ఆప్షన్ సి కాబట్టి రైట్ ఆన్సర్ అనేది ఆప్షన్ సి. నెక్స్ట్ గ్రాండ్ ఫాదర్ డాష్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఎస్టర్డే, అంటే గడిచిన కాలం కాబట్టి టోల్డ్ అని చెప్పాలి కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక 30వ ప్రశ్నకు సమాధానం చూస్తే మనం ఒకసారి. హూ ఈజ్ ఇక్కడ ఒక పారాగ్రాఫ్ లాగా ఇచ్చాడు, దాని మీద క్వశ్చన్స్ అడిగిండు 30 నుంచి 32 వరకు. హూ ఈజ్ ఫాండ్ ఆఫ్ డ్రాయింగ్ అన్నాడు, అంటే ఎవరు డ్రాయింగ్లో ఇష్టం ఉంది అని అంటుడు. సో ఇక్కడ ఏమని ఇచ్చిందంటే మై బ్రదర్ అని ఇచ్చింది కాబట్టి మై బ్రదర్ అనేది రైట్ ఆన్సర్. మై బ్రదర్ ఫాండ్ ఆఫ్ డ్రాయింగ్ అని ఇచ్చిండు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆపోజిట్ ఆఫ్ ప్లెంటీ అంటే చాలా కాబట్టి తక్కువ ఏంటంటే డి కాబట్టి ఫ్యూ కాబట్టి డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ బుక్ హ్యాస్ ప్లెంటీ స్టోరీస్, ఏ బుక్లో ఎక్కువ స్టోరీస్ ఉన్నాయని అడుగుతుండు. దీనికి సంబంధించి పారాగ్రాఫ్లో ఏమి ఇచ్చాడంటే అవర్ ఇంగ్లీష్ బుక్ హ్యాస్ ప్లెంటీ ఆఫ్ దెమ్ అన్నాడు. సో ఇంగ్లీష్ అనేది రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఇంకా 33 ఏంటంటే ఫైండ్ ద మిస్సింగ్ లెటర్స్ అన్నాడు. స్ట్రేంజర్ దీన్ని యాక్చువల్గా వర్డ్ కాబట్టి ఎస్టీఆర్ ఏ ఉండాలి ఒక ఖాళీలో, ఇంకో ఖాళీలో ఈ ఉండాలి కాబట్టి ఏఈ అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. లుక్డ్ వెరీ క్లోజ్లీ ఆర్ కేర్ఫుల్లీ అన్నాడు, అంటే ఏ విధంగా దీనికి సరైన వర్డ్ని చూడమన్నాడు. సో దీనికి ఫ్లటర్డ్ అని అనుకుంటున్నాను నేను, ఒకసారి చూద్దాం మళ్ళీ. నెక్స్ట్ 34 ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ ఫైండ్ ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ అన్నాడు. ఒబీడియంట్, డివోటెడ్, అరోగెంట్ అంటే 2 Rలు ఉండాలి కాబట్టి రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ ఫైండ్ ద రాంగ్ పేర్ అన్నాడు. స్నీజింగ్ నోసు, యానింగ్ మౌత్, స్నాపింగ్ హ్యాండ్స్, స్టేరింగ్ లెగ్స్ అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ దీనికి. కాఫ్ ఈజ్ ద యంగ్ వన్ ఆఫ్ ఏ, అంటే ఆవు యొక్క దూడని కాఫ్ అంటారు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 38వది. ఏ పీస్ ఆఫ్ క్లాత్ వార్న్ ఓవర్ ఫర్ ప్రొటెక్షన్ ఈజ్, అంటే మనం ప్రొటెక్షన్ కోసం ధరించేటువంటి క్లాత్ని ఏమంటారంటే క్యారవాన్, డ్రెస్, కాంపాస్ అన్నాడు. డ్రెస్ యాక్చువల్గా ఇది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వర్డ్స్ క్యాన్ బి కంప్లీటెడ్ బై యూజింగ్ సిహెచ్. ఫ్లాష్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఫెచ్ అంటే ఆప్షన్ సి చూడండి, ఫెచ్, క్యాచ్, మచ్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. క్యాచ్కు సిఏటి సిహెచ్ వస్తుంది, అదేవిధంగా మచ్కు ఎంయూ సిహెచ్ వస్తుంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా 40వ క్వశ్చన్ చూడండి. చూస్ ద అప్రోప్రియేట్ ప్రొనౌన్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ అన్నాడు. పుష్పకి అంటే ఆడామే కాబట్టి షీ అనేది వస్తుంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 41వది. విచ్ ఈస్ ద అన్హెల్తీ హ్యాబిట్ అమంగ్ ద ఫాలోయింగ్ అన్నాడు. స్లీపింగ్ ఎర్లీ, ఈటింగ్ వెజిటబుల్స్, బిట్టింగ్ నైల్స్, ప్లేయింగ్ గేమ్స్ అన్నాడు. దీంట్లో గోర్లు కొరకడం బ్యాడ్ హ్యాబిట్ కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చిండు, దీనికి సంబంధించి క్వశ్చన్స్ అడిగిండు. హూ ఈజ్ టీ హియర్. టీ అంటే ఎవరు అంటే ఇక్కడ టీ అంటే టైగర్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఐఎమ్ ద ఫారెస్ట్, మై కింగ్డమ్ హ్యాడ్ బ్యూటిఫుల్ అన్నాడు. ఓకే, మై కింగ్డమ్ హ్యాడ్ వన్స్ బీన్ వెరీ బ్యూటిఫుల్, ద పిజన్స్ ద హిల్ ట్రైబ్స్. ఓకే, నెక్స్ట్ హూ రెస్పెక్టెడ్ దేర్ ఫ్రీడమ్ అంటే ఎవరు వాళ్ళ ఫ్రీడమ్ని రెస్పెక్ట్ చేస్తారు అని అంటే ఇక్కడ ఫారెస్ట్, దే లవ్డ్ ద ఫారెస్ట్ అండ్ రెస్పెక్టెడ్ అవర్ ఫ్రీడమ్. ఓకే, యానిమల్స్ అనేది రైట్ ఆన్సర్ దీనికి. ఆపోజిట్ ఆఫ్ ద వర్డ్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్కి ఆపోజిట్ ఏంటంటే అగ్లీ, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. పిక్ ద వర్డ్ విచ్ మీన్స్ ఫారెస్ట్, ఫారెస్ట్కి సంబంధించినటువంటి అర్థం వచ్చేటువంటి పదం చెప్పమన్నాడు ఇక్కడ. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, జంగిల్ అనేది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 45 అయిపోయినాయి, ఇప్పుడు 46వది మ్యాథ్స్ పార్ట్ స్టార్ట్ అయింది. 46 to 70 ఒక లీప్ సంవత్సరంలో ఉండే రోజుల సంఖ్య అడిగిండు. 366 అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 9207 అంటే దీనికి సంఖ్యారూపంలో రాస్తే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, 9207 అనేది. ఇక్కడ చూడండి. నెక్స్ట్ 1 కిలోగ్రామ్కి ఎన్ని గ్రాములు అన్నాడు, 1000 గ్రాములు కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్యలని ఆరోహణ క్రమంలో రాయమన్నాడు, అంటే చిన్న నుంచి పెద్ద రాయమన్నాడు. చిన్న నుంచి పెద్ద అంటే అన్నింటిలో కంటే చిన్నది ఏదంటే 104 కాబట్టి 104 ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే సి 104, 115, 123 104 ఇక్కడ ఆప్షన్ ఏ ఇచ్చిండు. 104, 115, 117, 123, 143. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 50వ ప్రశ్న, 2 లీటర్ల పాలతో ఎన్ని 250 మిల్లీలీటర్ల సీసాలను నింపవచ్చు అంటే 250 మీటర్లకి 4 అయితే 1 లీటర్ అవుతుంది కాబట్టి 8, 2 లీటర్లు అన్నాడు కాబట్టి 8, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 1/40 పుస్తకాల్లో 1/5 భాగం ఒక సంచిలో ఉంచితే ఇంకా బయట మిగిలిన పుస్తకాలు ఎన్ని అంటే 8 పుస్తకాలు ఉంచింది కాబట్టి 1/5 భాగం అంటే 8. ఎట్లా చూడాలంటే 40 into 1/5 చూడాలి. 5 1 5 8 8 అవుతాయి. మిగిలిన 40లో ఇంకా 8 మిగిలిన 8 పోతాయి అంటే 32 కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. పక్కన ఉన్నటువంటి పటాన్ని 2 సమాన భాగాలుగా విభజించినట్లు ఎన్ని గీతలు గీయవచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి, ఇట్లా ఒకటి, 2 రకాలు గీయవచ్చు. ఇక్కడ ఒకటి, మొత్తం 4 రకాలు గీయవచ్చు కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 113, 116, 119, 122 మొత్తం 3 పెరుగుతుంది కాబట్టి 122 తర్వాత వచ్చే సంఖ్య 3 పెంచితే 125 కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 54వ ప్రశ్న చూస్తే ఒకసారి, ఈ క్రింది వారిలో దేనిని సెంటీమీటర్ లేదా మీటర్లలో కొలుస్తారంటే పొడవును కాబట్టి పొడవు ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 55 489లో 8 యొక్క స్థాన విలువ ఎంత అంటే 8 10ల స్థానంలో ఉంది కాబట్టి దీని స్థాన విలువ 80, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 56 చూడండి, డాష్ ఇంటూ 500 ml ఈజ్ ఈక్వల్ టు 2 లీటర్స్ అన్నాడు. అంటే ఎన్ని 500 మిల్లీలీటర్లు కలిస్తే 2 లీటర్లు ఏర్పడతాయి అంటే 4 కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, 2 kg ప్లస్ డాష్ గ్రాములు ఈజ్ ఈక్వల్ టు 2450 గ్రాములు అంటే దీనికి 2 kgలకు 450 గ్రాములు కలపాలి కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇచ్చినటువంటి పటంలో షేడ్ చేసిన భాగం సూచించు భిన్నం అన్నాడు. మొత్తంలో 1/4 పార్ట్ షేడ్ చేశారు కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇచ్చిన పటానికి చుట్టుకొలత అన్నాడు. చుట్టుకొలత అంటే చుట్టూ నాడు కొలత కొలవాలి కాబట్టి 12, 24, 34, 14, 48, 50 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 3, 4, 2, 9 అంకెలను ఉపయోగించి వ్రాయగలుగు 4 అంకెల సంఖ్యలలో గరిష్ట సంఖ్య అన్నాడు. గరిష్ట సంఖ్య అంటే పెద్ద నుంచి చిన్న రాసుకుంటూ పోవాలి. 9432, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1 లీటర్ పాల ధర 42 రూపాయలు అయితే 85 లీటర్ల పాల ధర అంటే మల్టిప్లికేషన్ చేయాలి, గుణకారం చేయాలి. సో గుణకారం చేస్తే దీనిది ఎంత వస్తుంది అంటే చూడండి, 85 ఇంటూ 42, 2 5 185 2 170, 85 4 340 కాబట్టి 3570 ఎక్కడ ఉందో అది రైట్ ఆన్సర్. ఓకే, 3570, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 108 మీటర్ల పొడవు గల తాడును ఒక్కొక్కటి 9 మీటర్ల పొడవు ఉన్నట్లు కత్తిరిస్తే ఏర్పడు తాడుల సంఖ్య అంటే డివిజన్ చేయాలి. 9 1 9 2 కాబట్టి 12, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. గడియారం సూచించు సమయం ఎంత అంటే 10 నిమిషాలు తక్కువ 2 కాబట్టి 1:50, 1 hour 50 minutes ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1 గంట 25 నిమిషాలలో మొత్తం ఎన్ని నిమిషాలు గలవంటే 1 గంటకు 60 నిమిషాలు, తర్వాత 25 నిమిషాలు ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి మొత్తం 60 + 25 85 కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇచ్చిన పటంలో మొత్తం ఎన్ని త్రిభుజాలు ఉన్నాయంటే ఒక పెద్ద త్రిభుజము 2, 3, పెద్ద త్రిభుజం 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ విధంగా చూసుకుంటూ పోతే మొత్తం ఎన్ని ఉంటాయంటే మనకి 12 త్రిభుజాలు అయితే ఉంటాయి, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్.
6కి 14 రెట్లు అంటే ఎంత అంటే 6ని 14తో మల్టిప్లికేషన్ చేయాలి. 14 6ల 84 కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక సబ్బుపెట్టె యొక్క ముఖాల సంఖ్య ఎంత అన్నాడు. ముఖాలు అంటే 1 2 3 4 5 6 ఉంటాయి కాబట్టి దీర్ఘగణం కాబట్టి మొత్తం 6. ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి 68వ చూడండి. ఒక టానిక్ సీసాలో 60 మిల్లీలీటర్ల మందు ఉంది. మందు కలదు. లచే రకానికి చెందిన 15 సీసాలలో ఎంత మందు ఉంటుంది అంటే అదే రకానికి చెందినటువంటి సీసాలు అంటే ఒక టానిక్ సీసాలు 60 అంటే 15 సీసాలు అంటే 15 6ల 900 కాబట్టి 900 మిల్లీలీటర్లు ఎక్కడ ఉందంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ ఒక ఫ్లవర్ ఈజ్ ఈక్వల్ టు 7 అయితే దెన్ ఎన్ని ఫ్లవర్స్ ఇచ్చిండు 6 ఫ్లవర్స్ ఇచ్చిండు 7 6ల 42 కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా ఒక టేబుల్ అయితే ఇచ్చిండు ఏబిసి అని గణన చిహ్నాలు ఇచ్చిండు. సో దీనిలో ఒక తరగతిలో విద్యార్థులు సాధించిన గ్రేడ్లను పై పట్టికలో ఇవ్వబడింది. అయితే తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు. ఈ గణన చిహ్నాలను బట్టి మనం ఎంత చెప్పుకోవచ్చు అంటే 4 3 7 2 9 కాబట్టి 9 మంది విద్యార్థులు ఉన్నారని చెప్తాం. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇది మ్యాథ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఈవీఎస్ అండి. ఎండిపోయిన చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెంచుటకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఏంటంటే మిషన్ హరితహారం. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎండిపోయిన చెరువులు కాబట్టి మిషన్ కాకతీయ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్రింది వాటి నుంచి నూనెని తీయవచ్చు అంటే దేని నుంచి నూనెని తీస్తారంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో పొద్దుతిరుగుడు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సన్ఫ్లవర్ కాబట్టి. నెక్స్ట్ పెద్దవారిలో శాశ్వత దంతాల సంఖ్య ఎంత ఉంటుందంటే 32 కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా కోనేరు హంపి ఏ ఆటకు ప్రసిద్ధి అంటే చదరంగం, చెస్ కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. డాష్ చెవులు బయట కనిపించవు అంటే ఎవరి చెవులు బయట కనిపించవంటే పక్షులు, బల్లి, ముసలి పైవన్నీ ఆప్షన్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 76 వాతావరణాన్ని కలుషితం చేసేది ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా కాగితంపై ఉత్తరం దిక్కును డాష్గా సూచిస్తారు అంటే ఉత్తరం దిక్కును సూచించే గుర్తు ఏదంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి పక్షులు డాష్ కోసం దూర ప్రాంతాలకు వలసపోతాయంటే గుడ్లు పెట్టడం కోసం కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నీటిలోని హానికర సూక్ష్మజీవులను నశింపజేసి శుద్ధి చేయడానికి నీటిని దేన్ని కలుపుతారంటే క్లోరిన్ని కలుపుతారు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా ఏ రాష్ట్రంలో జొన్నలు ఎక్కువ వండుతాయని చెప్తా ఉన్నాడు ఇక్కడ. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటంటే రాజస్థాన్. ఒకసారి చెక్ చేసుకుందాం మళ్ళీ తర్వాత. ఇంద్రధనుస్సులో ఉండే రంగుల సంఖ్య అంటే 7 రంగులు ఉంటాయి కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా కలుషిత నీరు త్రాగడం వలన డాష్ వ్యాధి వస్తుందంటే కలరా వస్తుంది లేదంటే టైఫాయిడ్ వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 83 విత్తనాలు లేదా గింజలు మొలకెత్తడానికి ఏం అవసరం అంటే గాలి, నీరు, సూర్యకాంతి అన్నీ ఉండాలి కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ 84 చూడండి. సమాచార హక్కు చట్టం డాష్ నుండి అమల్లోకి వచ్చిందంటే 2005 అక్టోబర్ 12 నుంచి కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తెలంగాణ యొక్క సరిహద్దు కానిది అన్నాడు. తెలంగాణకు సరిహద్దు కానిది ఏదంటే మనకి తమిళనాడు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా 86 చూడండి. ఏ పంటకు ఎక్కువ నీరు అవసరం అన్నాడు. ఏ పంటకు ఎక్కువ నీరు అవసరం అంటే వరికి కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వాహనాలు నడిపేటప్పుడు పాటించవలసిన నియమం ఏదంటే సెల్ ఫోన్ వాడరాదు, హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి పైవన్నీ కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. మన శరీర ఉష్ణోగ్రతను కొల్చడానికి ఉపయోగించేది ఏదంటే థర్మామీటర్ కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 89 చూడండి. భూమికి సహజ ఉపగ్రహం ఏదంటే చంద్రుడు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా తెలంగాణ గుండా ప్రవహించు నది ఏదంటే గోదావరి కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇచ్చినటువంటి వాటిలో గోదావరి కాబట్టి. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ చూడండి. AJBJCKలో తర్వాత వచ్చే అక్షరం ఏదంటే డిఎల్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చి 8 కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ట్రిబ్యునల్లో అనే పదంలోని అక్షరాల నుండి ఏర్పడని పదం అంటే ఏదంటే అర్బన్ వచ్చింది, బ్రెయిన్ ఉంది, ట్రైబల్ ఉంది, లాటిన్. ఏర్పడని పదం దాదాపు అన్నీ ఏర్పడితే ఒక క్వశ్చన్ ఒకసారి చూద్దాం, ఇది మళ్ళీ చెక్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ దాదాపు అన్నీ దానిలో నుంచే ఉన్నాయి కాబట్టి ట్రిబ్యునల్, లాటిన్ LATIN ఉంది, BRAIN ఉంది. నెక్స్ట్ అర్బన్ ఉంది, URBAN ఉంది, ట్రైబల్ కూడా TRIBL ఉంది, BLE ఉంది. సరే ఈ అయితే లేదు కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ 94 చూడండి. ఇచ్చిన ఐచ్ఛికాలలో భిన్నమైన దాన్ని గుర్తించండి అని అంటున్నాడు. అంటే పురుషుడు, పులి, రాయి, కోతి అన్నాడు. సో దీంట్లో రాయి అనేది ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అన్ని ప్రాణం ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ తర్వాత వచ్చి భిన్నం ఏది అన్నాడు. 1/2, 3/4, 5/8, 7/6, 7/16 అన్నాడు. సో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే 9/32 ఏడ ఉందంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మిగతా వాటి నుండి భిన్నమైనది దాన్ని గుర్తించండి అన్నాడు. ఇక్కడ 96ది అన్నిటికంటే భిన్నమైనది ఏది అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 96 చూడండి. 97 చూడండి. ఈ క్రిందనిచ్చిన వరుసలలో తర్వాత వచ్చి పటం మీద అన్నాడు. ఫస్ట్ ఇక్కడ టాప్లో తీసిండు, తర్వాత నెక్స్ట్ పక్కకు వచ్చిండు, తర్వాత కిందికి వచ్చిండు. సో ఇక్కడ ఈ లాస్ట్ కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 98 చూడండి. ఈ క్రిందనిచ్చిన పదాలను అర్థవంతమైన క్రమంలో అమర్చి దానిని మీ సమాధానంగా గుర్తించండి అన్నాడు. టేబుల్, ట్రీ, వుడ్, సీడ్, ప్లాంట్ అన్నాడు. ఫస్ట్ ప్లాంట్ నుంచి సీడ్ ఉంటుంది, సీడ్ నుంచి ప్లాంట్ వస్తుంది. 4, 5 తర్వాత ప్లాంట్ ట్రీ అవుతుంది. 4, 5, 2 3, 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. ప్లాంట్, సీడు, ప్లాంటు, ట్రీ, వుడ్, టేబుల్. నెక్స్ట్ 99 నుండి క్రికెట్, బ్యాటు, హాకీ ఏమవుతుంది అంటే హాకీ స్టిక్ కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. కర్ర, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కంట్రీ ప్రెసిడెంట్, కంట్రీకి ప్రెసిడెంట్ అయితే స్టేట్కి ఎవరు ఉంటారంటే సీఎం ఉంటారు, చీఫ్ మినిస్టర్. ఏ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ముఖ్యమంత్రి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇదే అండి ఇవాళ ఉన్నటువంటి పేపర్ యొక్క కీ. కొంచెం వీడియో లెంత్గా ఉంది ఎందుకంటే ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి. ఛానల్ అయితే వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకైతే. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు మీకు అందరికంటే ముందుగా అందించే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఒకసారి చెక్ చేసుకొని మీ మార్క్స్ ఎవరెవరికి ఎన్ని వచ్చినాయో ఒకసారి కామెంట్ బాక్స్లో పోస్ట్ పెట్టండి మీరు. ఓకేనా. ఈ పేపర్ యొక్క పీడిఎఫ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ టెలిగ్రామ్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.